కానీ ఇలాంటి సిచ్యువేషన్ చాలా ఎదురవుతాయి కదా హ్మ్. ఇండస్ట్రీలో. సినిమా అంటారు, అదంటారు, అక్కడ తీసుకెళ్తారు, ఇక్కడ తీసుకెళ్తారు, హ్మ్. ఏముండదు షూటింగ్. పాపం వాళ్ళకి తీయాలనే ఉంటది గానీ ప్రొడ్యూసర్ వల్ల ప్రాబ్లమ్ అవుతది. కొంతమంది డైరెక్టర్స్ వల్ల ప్రాబ్లమ్, కొంతమంది అదేంటో నేను చేసే టైంకే ఆ ప్రొడ్యూసర్‌కి హెల్త్ ఇష్యూస్ రావడం, ఒక ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. ఒక అనకూడదు. సో, ఐ మీన్ అట్లా ఏదో ఒక ఇష్యూ అయిపోతది. స్టార్టింగ్‌లో మరీ అసల ఓ 4 మూవీస్ నేను హీరోయిన్‌గా సైన్ గూడా చేశాను నేను. ఎప్పుడు ఫస్ట్ టైమ్ గదా! అడ్వాన్స్ ఆ! ఇస్తారా? అడ్వాన్స్ ఇచ్చారు కొంచెము. ఆ, తర్వాత ఇంకా మూవీ టైంకి పాపం ఏదో ఒకటి అయిపోద్ది ప్రొడ్యూసర్‌కి, డైరెక్టర్. నేను అనుకున్నా నేనేంటి ఐరన్ లెగ్ అని ఏదో అంటారు కదా! అదా ఏంటి అని చెప్పి నేను అలా ఫీల్ అయిపోయేదాన్ని ఆ, అనమాట. ఆ, ఆ. తర్వాత ఓకే ఇంకా మళ్ళీ అడ్వాన్స్లు బ్యాక్ తీసుకోరు కదా. తీసుకోరు. అలా బాగానే 4 అడ్వాన్స్లు వచ్చాయి అయితే. అహా! 2 మూవీస్‌కి ఇచ్చారు. అప్పుడెంత 10,000, 20,000 అప్పట్లో అదే ఎక్కువ. బట్ ఓకే. 2018, 2019 టైంలో. అచ్చా అచ్చా అచ్చా. అంతే. ఇందాక ఒక టాపిక్ చెప్తున్నావు లైక్ అంటే అమ్మాయి అదే వాళ్ళ నాన్నకి ఇష్టం లేకుండా ఇక్కడ ఉంటుంది అని చెప్పి నువ్వు చెప్పడం జరిగింది కదా. అంటే మీ పేరెంట్స్కి ఇష్టం లేదా ఇండస్ట్రీ? స్టార్టింగ్‌లో ఇష్టం లేదు. అంటే ఫ్యాషన్ డిజైనింగ్ చదవడం ఇష్టం. అంటే డ్యాడీకి భయం జస్ట్ అంతే. ఇదేంటంటే మనకి రెగ్యులర్ ఇన్‌కమ్ ఉండదు. ఎప్పుడు డబ్బులొస్తాయో, ఎలా వస్తాయో, ఎప్పుడు సెటిల్ అవుతామో ఏమీ తెలీదు. సో, ఆ భయంతో లైక్ వద్దు, వద్దు, వద్దు అని అంటారనమాట. బట్ ఓకే. హ్మ్. మీ ఫ్యామిలీకి కూడా ఇష్టం లేదు. మీ డ్యాడీ ఫ్యామిలీ నువ్వేనా ఫస్ట్ నేనొక్కదాన్నే. ఇండస్ట్రీ? మొత్తం ఇండస్ట్రీ నువ్వు ఒక్కదానివే, అమ్మాలకి ఒక్కదానివే? ఒక్కదాన్నే. మా ఫ్యామిలీలో ఏ తేడా పనిచేసినా నేనే ఫస్ట్. తేడా ఇన్ ద సెన్స్ తిరగడం, ట్రావెలింగ్ ఎక్కువ. లైక్ సోలో ట్రావెలింగ్ గానీ. కాదా ఇప్పుడు నువ్వు 5 బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పావు హ్మ్. బ్రేకప్స్. హ్మ్. మీ అమ్మోళ్ళు ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తారు. ఎలా ఒకళ్ళకి వెళ్తుంది ఫోన్. ఏంటి రియాక్షన్? మా మమ్మీకి తెలుసు. వాళ్ళు పాపం నా రిలేషన్ అప్పుడు మమ్మల్ని కలిపుంచడానికి ఇలాగే డ్యాడీ ఇన్వాల్వ్ అవ్వరు ఎక్కువ. మమ్మీ ఫ్రెండ్లీ. డ్యాడీ అన్నీ వింటూ, చూస్తూ రియాక్ట్ అవ్వాల్సిన టైంలో అవుతారు. సో, మమ్మీ నాకు ఫ్రెండ్ లాగా అడ్వైజెస్ ఇస్తాం. వాళ్ళతో మాట్లాడడం. అంత ఫ్రెండ్లీగా ఉండడం వల్ల 5 బ్రేకప్లు అయ్యాయి. 5 బ్రేకప్‌లంటే నేను నిజంగా ఇప్పటికి చెప్తున్నా. ఒక్క బ్రేకప్ నేను చెప్పింది గాదు. వాళ్ళే చెప్తారు. మళ్ళీ 3, 4 మంత్స్ తర్వాత వెనక్కొస్తారు. నువ్వు అలా టార్చర్ పెడతావేమో. నేను పెడతా. టార్చర్ పెడతా. నాతోటే ఉండాలి. నాతోటే లాయల్‌గా ఉండాలి. వేరే వాళ్ళతో మాట్లాడొద్దు. మాట్లాడొచ్చు. ఐ మీన్ తెలివైన రిలేషన్‌షిప్స్. టార్చరా? హ్మ్. ఆ టార్చర్ పెడతా. కమిట్మెంట్ ఇష్యూస్ నీకు జరిగాయి? చాలా జరిగాయని కూడా విన్నాను. ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో జరిగాయి. జరిగాయి. అడిగారా? హ్మ్. ఏమని అడుగుతారు? ఎలా అప్రోచ్ అవుతారు వాళ్ళు? ఇది ఎలా డైరెక్టర్, ప్రొడ్యూసర్ వీళ్ళెవరు మనతో బేసిక్‌గా మధ్యలో కొంతమంది ఉంటారు గదా! మనల్ని ఎవరైతే పిలుస్తారో లెట్ ఇట్ బి కోఆర్డినేటర్, మేనేజర్, కొన్ని సిట్యుయేషన్స్‌లో అసిస్టెంట్ డైరెక్టర్స్. వాళ్ళనమాట. అంటే అటు సైడ్ నుంచి అడుగుతారో లేదో తెలీదు. వీళ్ళే చెప్తారా అలాగా తెలీదు. నువ్వు కొంచెం క్లోజ్‌గా ఉండాలి డైరెక్టర్ వాళ్ళతో. కొంచెం మెసేజ్‌లు చేసి మాట్లాడొచ్చు కదా! నంబర్ ఇస్తాను. నీకు ఛాన్సెస్ ఎక్కువొస్తాయి. ఇట్లా అనమాట. పెద్దవే. పెద్ద మూవీ డైరెక్టర్లు పెద్దవే. ఒక 2 మూవీస్ అయితే పెద్దవే. పెద్ద డైరెక్టర్లు. వాళ్ళతో నేను నార్మల్ ఫ్రెండ్లీగా ఉండేదాన్ని. ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఆయన "నువ్వు కొంచెం డైరెక్టర్‌తో క్లోజ్‌గా ఉండు" అని. క్లోజ్‌గా ఇన్ సెన్స్ నేను క్లోజ్‌గానే ఉన్నాను కదా! ఇంకేంటి అని అంటే, "లేదు నీకు అర్థం కాదా?" ఇట్లా అనమాట. డైరెక్ట్‌గా చెప్పకుండా. ఉన్నాయా ఇప్పుడు మెసేజ్‌లు ఉంటాయా మీ దాంట్లో? మెసేజ్‌లో కాదు. ఇది డైరెక్ట్ కన్వర్జేషన్. హ్మ్. మెసేజెస్‌లో ఎప్పుడు లైక్ ఒకసారి రా, మీట్ అవ్వు, మాట్లాడు డైరెక్టర్ గారితో అట్లా ఉంటాయి. ఉంటాయి చాట్స్ ఎక్కడో. అవేమొద్దు గైస్ ఇప్పుడు. అమ్మో! సో, అంటే నేను తిట్టేస్తా బేసిక్‌గా. ఆ! మీ ఏజ్ ఏంటి? మీరు చేసే పనులే. మీరెందుకొచ్చారు ఇండస్ట్రీకి? అసలు ప్రొఫెషనలిజం లేదు, ఏం లేదు అది అని చెప్పి ఇంక తిడితే వాళ్ళు ఇంక నాతో మళ్ళీ మాట్లాడరు కూడా. ఇంక వాళ్ళు ఎన్ని మూవీస్ తీసినా నాకివ్వలేదు ఛాన్స్. సో, అలా ఛాన్సెస్ పోయినవి కూడా ఉన్నాయి. పోతుంటాయి మరి ఇంకెందుకొస్తాయి? ఆబ్వియస్‌లీ. నేనొకటి నమ్ముతా. మనం ఎంత చిన్నగా ఎదిగితే అంత లాంగ్ లాస్టింగ్ ఉంటాం. ఇప్పుడు ఎంత నీ ఏజ్? గూగుల్‌లో వెతుక్కోండి గైస్. అంటే ఇంకెంత చిన్నగా వెళ్తావా అని. ఫాస్ట్ సక్సెస్ కొట్టాలి కదా! ఫాస్ట్ సక్సెస్ ఎప్పుడు నిలవదన్న. ఇన్‌స్టాగ్రామ్ నుంచి సంపాదిస్తున్నావా డబ్బులు? అసలు నేను ఇన్‌స్టాలో యాక్టివ్ ఉండను. రీసెంట్‌గా యాక్టివ్ అయ్యా. కమర్షియల్స్ అదే మా ప్రమోషన్స్ అవే. నాకు ఇదివరకు ఏం బెదిరించడం కాదు. చెప్పారేంటంటే, "నువ్వు ఇట్లా కొలాబరేషన్స్ అవి ఇవి చేసావనుకో ప్రమోషన్స్ నిన్ను మూవీస్‌లో పెట్టుకోరు. యూట్యూబ్‌లో చేసినా నిన్ను ఐ మీన్ పెట్టుకోరు మూవీస్‌లో. మూవీస్‌కి ఎప్పుడు ఫ్రెష్ ఫేసెస్ కావాలి.
కొత్తదనం కోరుకుంటారు. సో, జనం నిన్ను ఎక్కువ చూసారనుకో, వాళ్ళకి నీ ఫేస్ అలవాటు అయిపోద్ది. సో, నిన్ను స్క్రీన్ మీద చూడాలనుకోరు అని ఇట్లా ఏవేవో చెప్పేసారనమాట నాకు. ఒక అందుకే పాయింట్‌లో అది నిజమే. అందుకే కనబడడం మానేసావా? అంత యాక్టివ్‌గా ఉండను. అందుకే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండను. పోస్టులు చేసేదాన్ని కాదు. ఈ మధ్య పోస్ట్ చేస్తున్నాను నేను. ఈ మధ్య కొంచెం ఈ నమ్ముతున్నావా నువ్వు? నమ్మ ఆ! నమ్మా ఒక సిట్యుయేషన్‌లో ఏంటంటే, ముందు నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేదాన్ని కదా! ఆ! సో, ఒక 2, 3 మూవీస్ పెద్ద మూవీస్‌కి ఆడిషన్‌కెళ్ళినప్పుడు ఏం చేసావు ఇదివరకంటే షార్ట్ ఫిల్మ్సా? ఓకే. ఈ అమ్మాయిని హీరోయిన్ ఫ్రెండ్ పక్కన పెట్టండి. హీరోయిన్ ఫ్రెండ్ కూడా కాదు. ఆడిషన్ బావుందన్నారు. అన్నీ బావుంది. హీరోయిన్ ఫ్రెండ్ పక్కన ఫ్రెండ్. అంటే డైలాగ్ ఉంటదో లేదో తెలీదు. నన్ను ఉంచుతారో లేదో తెలీదు. కట్ చేస్తారో తెలీదు. సో, వాళ్ళు అంటే ఏంటంటే షార్ట్ ఫిలిమ్స్ కాబట్టి అట్లా వెనకేసేయండి. అదే మళ్ళీ మూవీస్ చేస్తే మళ్ళీ ఇంపార్టెంట్ రోల్ ఉంటది. మేబీ ఎక్స్‌పీరియన్స్ చూస్తారేమో అక్కడ. వాళ్ళది కూడా తప్పు కాదు. ఎక్స్‌పీరియన్స్ ఉండాలి కాబట్టి అలా అన్నారేమో అని నేను కానీ వన్స్ పొలిమేర వచ్చాక అట్లా నాకు ఆడిషన్స్‌కి కూడా పిలవట్లేదు. డైరెక్ట్ ఇది క్యారెక్టర్. ఇది రండి అని చెప్పి అంత ఉంది. ఓకే. ఒక సైడ్ ఆ ఇంపాక్ట్ ఉంది. నీకు నువ్వేనా ఇండిపెండెంట్‌గా ఉంటావా? లైక్ సంపాదన, అమ్మ వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం అలాంటివి ఏమి ఉండవా? సో, మమ్మీ, డ్యాడీ మీద డిపెండ్ అంటే వాళ్ళకే వి ఆర్ నాట్ అంత రిచ్ ఫ్యామిలీ ఏం గాదు. హ్మ్. చెప్పాలంటే లోవర్ మిడిల్ క్లాస్. హ్మ్. గవర్నమెంట్ జాబ్స్ వచ్చాక కొంచెం ఓకే. స్టిల్ వి ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్‌కమ్ కోసం. హ్మ్. సో, నాకు మూవీస్ ఒక్కటే యాక్టింగ్ ఒక్కటి తెలుసు. అంత ఇన్‌కమ్ రాదు. సో, నేను ఇప్పుడు వాళ్ళకేంటంటే రిటైర్ అయిపోయారు. వాళ్ళకి పెన్షన్ కూడా లేదు. సో, అంటే ఐయామ్ హ్యాపీ. నేను వాళ్ళని చూసుకోవడం హ్యాపీ. కానీ నేను చిన్నప్పటి నుంచి కూడా నేను చదివేటప్పుడు డిగ్రీలో కూడా నేను పార్ట్ టైమ్ జాబ్ చేశాను. నాకు ఇంట్లో అడగాలంటే అరే! వాళ్ళకే లేదు. ఆల్రెడీ హ్మ్. హ్మ్. సాలరీస్ కరెక్ట్ వచ్చేవి కాదు. హ్మ్. సో, అట్లా అప్పులైపోయి అంటే ఈ మంత్ సాలరీ రాలేదని ఇల్లు గడవాలంటే ఇంకొకళ్ళ దగ్గర తీసుకోవాలి. హ్మ్. హ్మ్. సో, పేరుకే గవర్నమెంట్ టీచర్స్. సో, అందరూ ఏమనుకుంటారు వీళ్ళు గవర్నమెంట్ టీచర్స్ బాగా డబ్బులుంటాయి అది ఇది అని చెప్పి అనుకుంటారనమాట. కానీ ఎందుకో సాలరీస్ కరెక్ట్‌గా వచ్చేవి కావు ఆ టైంలో. అట్లా కొంచెం అప్పులయిపోయినాయనమాట. హ్మ్. హ్మ్. అవి హ్మ్. తీర్చడానికి ఏదో కొంచెం ఉన్న గోల్డ్ అది పెట్టడము. హ్మ్. అలా అయ్యింది. అవన్నీ చూసి నా ఎడ్యుకేషన్ కూడా నేను ఎడ్యుకేషన్ లోన్. డిగ్రీ, మాస్టర్స్. హ్మ్. మమ్మీ దగ్గర ఉన్నప్పుడు మమ్మీ కడతది. మాక్సిమం నేనే చూసుకుంటా. మమ్మీ, డ్యాడీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు కడతారు. హ్మ్. హ్మ్. మాక్సిమం నా లోన్ నేనే చూసుకుంటా అనమాట. హ్మ్. సో, నేను డిగ్రీలో ఉన్నప్పుడు కూడా నేను ఒక అంటే నా ఫ్యాషన్ మేనేజ్మెంట్ కదా! సో, ఒక బట్టల షాప్‌లోకెళ్ళి నేను పని చేశా అనమాట. సో, అక్కడ పని చేసేదా అక్కడ ఎలాగో నాకు నా కోర్స్‌కి యూజ్ అవుతదని కూడా నేను ఐ యూజ్డ్ టు వర్క్. నా పాకెట్ మనీకి నాకు అంటే అడగబుద్ధి కాదు ఇంట్లో. హ్మ్. హ్మ్. ఎందుకు ఇబ్బంది పెట్టడం అని. ఓకే. ఇక మరీ లేని పొజిషన్‌లో ఒక 1000, 2000 ఇప్పుడు అట్లా తీసుకుంటా. లేకపోతే ఫ్రెండ్స్‌ని అడుగుతా. ఇంక లేని పొజిషన్ నాకు ఐ హావ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ హెల్ప్ హ్మ్. చేసేవాళ్ళు. ఆ! ఆ! హ్మ్. ఇప్పుడైతే హ్యాపీ కొంచెం అలా నడుస్తుంది. ఇప్పుడు ఓకే. మనస్ఫూర్తిగా చెప్పు ఓకే. ఓకే అంటే స్టిల్ స్ట్రగ్లింగ్. ఐయామ్ నాట్ ఫైనాన్షియల్లీ స్టేబుల్. అంటే ఇప్పుడు మూవీస్ లేనప్పుడు దేర్ ఈస్ అనదర్ లైవ్ యాప్ ఉంటది. దే విల్ పే అస్ అంటే ఐడియానే ఉండుంటది. హ్మ్. చాలా మంది హ్మ్. హ్మ్. చేస్తున్నారు హ్మ్. మూవీ హ్మ్. వాళ్ళు. హ్మ్. హ్మ్. సో, ఆ లైవ్‌లో కూర్చుంటాను. సో, లైవ్‌లో వచ్చే ఇన్‌కమ్, మూవీస్ ఉన్నప్పుడు మూవీస్ వచ్చే ఇన్‌కమ్ అట్లా ఏదో ఇప్పటి వరకైతే అంత సేవింగ్స్ కూడా ఏం లేవు నాకు. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఓకే. ముందు ముందంతా మనకి బాయ్ ఫ్రెండ్స్ ఇది ఇది కదా! సో, బేసిక్‌గా నేనెక్కడ అన్‌లక్కీ అంటే నన్నెవరు చూసుకోరు నా బాయ్ ఫ్రెండ్స్. నేనే వాళ్ళని చూసుకోవాలనమాట. సో, నాకొచ్చే ఇన్‌కమ్ అంతా ఈ లైవ్‌లో వచ్చే ఇన్‌కమ్ అయినా ఆర్ కొంచెం ఆ జ్యూస్ షాప్ మీద వచ్చే ఇన్‌కమ్ ఆర్ హ్మ్. మూవీస్ వచ్చే ఇన్‌కమ్ నేను తీసుకెళ్ళి నా బాయ్ ఫ్రెండ్స్ మీద స్పెండ్ చేస్తాం. ఏదో ఒకటి కొనియడం, వాళ్ళని చూసుకోవడం. నన్ను ఇప్పటి వరకు చూసుకున్న వాళ్ళైతే లేరు లాస్ట్ పర్సన్? అస్సలు. ఓకే. సో, అలా వేస్ట్ చేశా మనీ బేసిక్‌గా. హ్మ్. హ్మ్. ఎర్న్ చేశా గానీ మంచి అమౌంటే హ్మ్. అటు వెళ్ళిపోయిందనమాట. ఇలా వేస్ట్ చేసుకున్నావు డబ్బులన్నీ. అప్పుడు గుర్తురాలే పేరెంట్స్ వాళ్ళంతా. అప్పుడు పేరెంట్స్ ఎప్పుడూ లేదు. పేరెంట్స్‌కి ఎప్పుడు వాళ్ళది వాళ్ళకిచ్చేదాన్ని. సొంత ఇల్లులున్నాయా? ఒక్కటుంది. స్టిల్ అంటే దానికి ఇంకా ఊర్లో? లోన్ కడుతూ ఉన్నాం. ఆ! ఊర్లో? హ్మ్. ఇక్కడ కొనుక్కోలే? హుహు. ఏమో అంత డబ్బులు లేవు నా దగ్గర. కొనాలి ఏదో ఆ! ఒకటి బాగా కష్టపడి. మంచిగా సెటిల్ అవ్వాలి ఫస్ట్. హ్మ్. యాహ్! థాంక్ యూ. హుహు. థాంక్ యూ సమితి. చాలా ఇంటర్వ్యూస్‌లో చాలా మాట్లాడుతావు నువ్వు. హ్మ్. ఏదో కొత్తగా నేను కూడా ఇక్కడికి ఇలా మాట్లాడాలని చెప్పి కన్వర్జేషన్‌కి పిలిచా. ఏమైనా మిస్ అయితే మళ్ళీ మంచి
ఇంకొక ఇంటర్వ్యూలో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ. చేద్దాం. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ ఇయర్ మొత్తం. అండ్ థ్యాంక్ యూ. అండ్ మంచిగా సక్సెస్ అవ్వు. నువ్వు అనుకున్న క్యారెక్టర్స్, నువ్వు అనుకుంటున్న ఆర్టిస్ట్ ఏదైతే జనాలను ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నా అది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నీకు ఫైనాన్షియల్గా కూడా ఏదైతే డౌన్లో ఉన్నది అది కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మంచి ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నా. ఇంటర్వ్యూ చూసే వాళ్ళు కూడా ఎవరో ఒక మంచి ఆఫర్స్ ఇస్తే బెస్ట్. హ్యాపీగా ఫీల్ అవుతాను నేను కూడా. అండ్ థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్ నీ కెరియర్. థ్యాంక్ యూ సో మచ్. నేను అన్నా అంట. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.